అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి గోనే. నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ నా హెయిర్ ఆయిల్ అయిపోతే నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకున్నానండి మా ఇంట్లో. మా అమ్మ కూడా ఈసారి నాకు హెల్ప్ చేసిందన్నమాట, ఎందుకంటే టైం లేకుండేను. అందుకనేసి నేను నా హెయిర్ ఆయిల్కి మా ఇంట్లోనే అన్నీ దొరికేస్తాయండి. సో అవేంటనేది నేను చూపిస్తాను. చూడండి, మందార ఆకు ఉంటుంది కదా, అది ఆయన కొంచెం కరివేపాకు, కొంచెము వేపాకు తీసుకున్నాను. వాటిని కొంచెం వాష్ చేసుకొని కొంచెం డ్రై చేసుకుంటున్నాను. అమ్మ ఏం చేస్తుందంటే మామూలుగా ఇంట్లోనే ఆరబెట్టింది అన్నమాట. ఆ బింగరాజుని అంతా తీస్తుంది అమ్మ, ఆరబెట్టిందంతా. అలాగే బ్రింగరాజు మీరు మామూలుగా ఇది వేయాలి. బ్రింగరాజు నేను చూపిస్తున్నాను చూడండి పైన మీకు వీడియోలో. అది బ్రింగరాజు చెట్టు అండి, మీకుంటే అది ఖచ్చితంగా వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే ఉంటుంది, పైన వైట్ కలర్లో పువ్వు వస్తుందన్నమాట. ఊర్లలో పల్లెటూళ్ళల్లో ఖచ్చితంగా దొరుకుతుందండి, కానీ ఇదే బ్రింగరాజు అని చాలామందికి తెలియదు అన్నమాట. సో ఆ చెట్లు మా ఇంట్లో చాలానే ఉన్నాయి. సో నేను ఆ చెట్లు వేసాను. అలాగే అమ్మ డ్రై చేసిందని చెప్పాను కదా బ్రింగరాజు, అవి వేసాను, అన్నీ వేసాను అన్నమాట. వేసుకోండి, బాగుంటుంది అన్నమాట రిజల్ట్. సో అలోవేరా ఒకటి పెద్ద కొమ్మ, అలాగే 2 ఆనియన్స్, కొన్ని మెంతులు, అలాగే కొంచెం వేపాకు కూడా వేసాను, కరివేపాకు వేసాను. ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది చేసుకుంటానండి. మీరు నా షార్ట్ వీడియోలో నా జుట్టుకు సంబంధించి చూసే ఉంటారు. నేను ఇన్నర్గా తీసుకునే లిక్విడ్సే కాకుండా పైన జుట్టుకి కూడా నేను ఇదే హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తానండి. ఇక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నానండి. 2 బాటిల్స్ తీసుకున్నాను. నేను పారాషూట్ తీసుకున్నాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ ఉన్నా తీసుకోవచ్చు. సో దాంట్లో నేను చెక్కు చేసిన అలోవేరా కట్ చేసుకొని వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే చూపించాను కదా గుప్పెడు మెంతులు, అవి కూడా వేసుకున్నాను. అలాగే ఇవి కరివేపాకు అండ్ వేపాకు, అమ్మ తీసి పెట్టింది కదా బ్రింగరాజు, డ్రై బ్రింగరాజు, అవన్నీ అన్నమాట. ఇక అవన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటున్నానండి. ముందుగా కరివేపాకు వేసుకున్నాను, వేపాకు వేసుకున్నాను, అలాగే బ్రింగరాజు కూడా వేసుకుంటాను ఇంకా నెక్స్ట్ నేను. సో ఇవన్నీ మనం మంచిగా వేసుకొని, డ్రై మందారాకు కూడా ఉందండి, మామూలుగా మా ఇంట్లో ఆరబెట్టిన ఆకు ఉంటుంది కదా, అది వేసాను. అండ్ కొన్ని మందార పువ్వులు కూడా, కొన్ని ఫ్రెష్వి కూడా వేసాను మందార ఆకులతో పాటు. అలాగే ఆనియన్స్, అలాగే అలోవేరా చెక్కు తీసి కట్ చేసుకున్నాను, అవి వేసాను. మందార డ్రై చేసింది అన్నాను కదా, ఇదే అండి మందార పువ్వు. ఇది మామూలుగా ఇంట్లో డ్రై చేసింది అన్నమాట, ఎండలో కాకుండా. ఇదంతా అమ్మ తీసింది కదండి, ఇందాక మీకు చూపించాను కదా బ్రింగరాజు, అదంతా అన్నమాట. అది కొమ్మలతోనే వేసుకోవాలి. సో అప్పుడే దానికి మంచిగా ఉంటుందన్నమాట. ఇంట్లో వాడిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క హెల్ప్ చేస్తుందని మన హెయిర్కి. అది ఏంటనేది నేను చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఆయిల్లో వేసి కొంచెం ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే వాటిలో ఉన్న రసం అంతా మనకు ఆయిల్లో వేసాం కదా, దాంట్లోకి ఇంకిపోవాలన్నమాట. చూపిస్తున్నాను, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా మంచిగా చేసుకోండి. జాగ్రత్త, కొబ్బరి నూనె కాబట్టి ఇంకిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కలుపుతూ ఉండండి ఎప్పుడు పైకి కిందికి. సో అలా కలుపుకోండి. నాకైతే ఇక ఆయిల్ రెడీ అయిపోయింది అనిపించింది. ఇక ఇలా నురుగు వస్తుంది కదా. సో కొంచెం ఆనియను అండ్ ఇవన్నీ బాగా మెల్ట్ అయినాయి ఆయిల్లో అనిపిస్తే ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఏంటి ఆయిల్ తక్కువ ఉంది, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారేమో. మేమైతే ఇలానే చేసుకుంటాము. కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసి ఈ రసాలన్నీ ఆయిల్లో పట్టిన తర్వాత తీసుకొని మేము ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, ఇదైతే ఒక 2 బాటిల్స్ చేసుకుంటామండి మేము. మళ్ళీ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ హీట్ చేసి మనం చేసిన ఆయిల్లో కలుపుకోవచ్చు అన్నమాట. సో మేము అంతంత ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసుకోలేము కదండి. కొద్ది ఆయిల్ తీసుకొని ఆయిల్లో కలుపుకుంటాం అన్నమాట మేము. సో అలానే చేసుకున్నాం. ఇది నాకు, మా కోడలికి అండ్ మా చెల్లెకి అందరికీ సరిపోతుంది ఆయిల్ ఒక 2 months వరకు. అంటే ఈ ఆయిల్ కొంచెం తీసుకొని మిగతా అది కొబ్బరి నూనె యాడ్ చేసుకొని మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఒక 1 రోజులకి. మళ్ళీ ఇంకో 1 రోజులకి మళ్ళీ సగం ఆయిల్ తీసుకొని, సగం కోకోనట్ ఆయిల్ తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాదు, ఎందుకు డబుల్ అనుకుంటే మీరు ఒకటేసారి ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ డేస్ అయితే ఎందుకు అనేసి నేను ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్తానండి, మన జుట్టుకు ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది. ఫస్ట్ నేను ఆనియన్ వేసాను కదా, ఆనియన్ అనేది జుట్టు స్ట్రాంగ్గా పెరగడానికి, కుదుల నుండి యూజ్ చేస్తుంది. అలాగే మంచిగా దృఢంగా పెరగడానికి యూజ్ చేస్తుంది.
అలాగే అలోవెరా తెలుసు కదండి, అలోవెరా స్మూత్నెస్ బాగుంటుంది అనమాట, జుట్టు మంచిగా మృదుగా తయారవుతుంది. అండ్ ఇంకా కరివేపాకు ఏంటంటే మన జుట్టులో కుదుళ్ళ నుండి బలంగా పెరుగుతుంది. అండ్ అలాగే రంగు బాగుంటుందండి, బ్లాక్ కలర్లో మంచిగా ఉంటుంది అనమాట హెయిర్ కరివేపాకు వల్ల. అలాగే బ్రింగరాజ్ని గురించి చెప్పనక్కర్లేదు, మెయిన్ ఇంగ్రీడియంట్ అది కదండి ఆయిల్లో, అదైతే ఖచ్చితంగా వేసుకోండి మీరు. ఈ బ్రింగరాజు వల్ల ఏంటంటే కొత్త జుట్టు కూడా వస్తుంది అన్నమాట. మనకు జుట్టు ఎక్కడైతే పోయిందో అక్కడ ఇంకా రీగ్రోత్ కూడా అవుతుంది. జుట్టు మెయిన్గా కుదుల నుండి గట్టి పడుస్తుంది అన్నమాట బ్రింగరాజు. అండ్ మృదువుగా చేస్తుంది, సిల్కీగా చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది. బ్రింగరాజ్ అంటే చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్కి. అలాగే ఇంకా మెంతులు మన తలకి చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. మెంతులు మృదువుగా కూడా చేస్తుంది హెయిర్ని. ఇంకా ఏంటంటే ఎందుకు వేసానంటే వేపాకు వేయడం వల్ల జుట్టులో ఏమైనా హెయిర్ సమస్యలు ఉంటే పోతాయి. డాండ్రఫ్ కానీ, పెయిన్లు ఉన్నా, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఇచ్చి ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వాటి కోసము ఈ వేపాకు అనేది యూజ్ అవుతుంది మంచిగా. ఖచ్చితంగా మీరు ఒక నెల రోజులు వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం, మాకు ఆ రిజల్ట్ వచ్చింది. రాకు మందార పువ్వు కూడా జుట్టును కుదల నుండి గట్టిపరుస్తుంది, మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మా చెల్లె జుట్టు మీకు చూపిస్తా అన్నాను కదా, వెయిట్ అండ్ సీ. చూడండి, చూడబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు నేనైతే ఒక క్లాత్లో ఆ హెర్బ్స్ అన్నీ వేసుకున్నానండి. వేసుకొని గట్టిగా ఆయిల్ని అయితే పిండుకుంటున్నాను నేను. మీరు ఒకేసారి ఆయిల్ అంతా వేసి కూడా చేసుకోవచ్చు, ఒక 2-3 బాటిల్స్. మా దగ్గర ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మాకు ఉన్నాయి కాబట్టి మేము వేసుకున్నాము. మీరు అన్నీ కొంచెం ఇట్లా గుప్పెడు వేసుకొని ఒక బాటిల్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఓకేనా. నేను చూపించినవన్నీ గుప్పెడు వేసుకోండి, సరిపోతుంది. మాకు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మేము తీసుకెళ్ళాలి కాబట్టి అంతైతే ఎందుకు అనేసి నేను ఇలా చేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్తానండి, మన జుట్టుకు ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది. ఫస్ట్ నేను ఆనియన్ వేసాను కదా, ఆనియన్ అనేది జుట్టు స్ట్రాంగ్గా పెరగడానికి కుదుల నుండి యూజ్ చేస్తుంది. అలాగే మంచిగా దృఢంగా పెరగడానికి యూజ్ చేస్తుంది. అలాగే అలోవెరా తెలుసు కదండి, అలోవెరా స్మూత్నెస్ బాగుంటుంది అనమాట, జుట్టు మంచిగా మృదుగా తయారవుతుంది. అండ్ ఇంకా కరివేపాకు ఏంటంటే మన జుట్టులో కుదుళ్ళ నుండి బలంగా పెరుగుతుంది. అండ్ అలాగే రంగు బాగుంటుందండి, బ్లాక్ కలర్లో మంచిగా ఉంటుంది అనమాట హెయిర్ కరివేపాకు వల్ల. అలాగే బ్రింగరాజ్ని గురించి చెప్పనక్కర్లేదు, మెయిన్ ఇంగ్రీడియంట్ అది కదండి ఆయిల్లో, అదైతే ఖచ్చితంగా వేసుకోండి మీరు. ఈ బ్రింగరాజు వల్ల ఏంటంటే కొత్త జుట్టు కూడా వస్తుంది అన్నమాట. మనకు జుట్టు ఎక్కడైతే పోయిందో అక్కడ ఇంకా రీగ్రోత్ కూడా అవుతుంది. జుట్టు మెయిన్గా కుదుల నుండి గట్టి పడుస్తుంది అన్నమాట బ్రింగరాజు. అండ్ మృదువుగా చేస్తుంది, సిల్కీగా చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది. బ్రింగరాజ్ అంటే చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్కి. అలాగే ఇంకా మెంతులు మన తలకి చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. మెంతులు మృదువుగా కూడా చేస్తుంది హెయిర్ని. ఇంకా ఏంటంటే ఎందుకు వేసానంటే వేపాకు వేయడం వల్ల జుట్టులో ఏమైనా హెయిర్ సమస్యలు ఉంటే పోతాయి. డాండ్రఫ్ కానీ, పెయిన్లు ఉన్నా, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఇచ్చి ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వాటి కోసము ఈ వేపాకు అనేది యూజ్ అవుతుంది మంచిగా. ఖచ్చితంగా మీరు ఒక నెల రోజులు వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం, మాకు ఆ రిజల్ట్ వచ్చింది. రాకు మందార పువ్వు కూడా జుట్టును కుదల నుండి గట్టిపరుస్తుంది, మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మా చెల్లె జుట్టు మీకు చూపిస్తా అన్నాను కదా, వెయిట్ అండ్ సీ. చూడండి, చూడబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు నేనైతే ఒక క్లాత్లో ఆ హెర్బ్స్ అన్నీ వేసుకున్నానండి. వేసుకొని గట్టిగా ఆయిల్ని అయితే పిండుకుంటున్నాను నేను. మీరు ఒకేసారి ఆయిల్ అంతా వేసి కూడా చేసుకోవచ్చు, ఒక 2-3 బాటిల్స్. మా దగ్గర ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మాకు ఉన్నాయి కాబట్టి మేము వేసుకున్నాము. మీరు అన్నీ కొంచెం ఇట్లా గుప్పెడు వేసుకొని ఒక బాటిల్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఓకేనా. నేను చూపించినవన్నీ గుప్పెడు వేసుకోండి, సరిపోతుంది. మాకు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మేము తీసుకెళ్ళాలి కాబట్టి అంతంత పెద్దవి అవసరం లేదు, ఇలానే చేసుకుంటాం అనమాట. నేను మళ్ళీ దాంట్లో వేరే ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను చెప్పాను కదా. సో లీటర్ ఆయిల్కి అయితే గుప్పెడు వేసుకోండి, అన్నీ సరిపోతాయి. నేనైతే వాటన్నిటిని సపరేట్ చేసుకొని ఆయిల్ని వడపోసుకున్నానండి. మెంతులు కొన్ని హెర్బ్స్ అయితే ఉంచుకున్నాను, ఎందుకంటే ఉంటే మంచిదే కాబట్టి అలా ఉంచుకున్నాను. ఈ డబ్బా వచ్చింది, సో ఇంకా మా కోడలికి ఇవ్వంగా నాకు ఇది మిగిలిందన్నమాట. నేను వాడటం మొదలు పెట్టాక తను కూడా చేసుకొని వాడింది. 5-6 మంత్స్లో ఇంత బాగా గ్రోత్ ఉంది, అంత పొడవుగా పెరిగిందన్నమాట. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఈ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.